Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే రమగారు, మీకు కూడా నమస్తే సంక్రాంతి జయ. శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రైట్, పొయ్యితో నూనెతో పిండితో అంతా రెడీగా ఉన్నామండి. మేము సంక్రాంతి స్పెషల్ వంటలు చేస్తా ఉన్నాము. రమగారు ఏం చేస్తున్నాం? ముందు గారెలు చేసుకుందాం జయ. తర్వాత ఇంకో పని చేద్దాం తప్పకుండా. ఇగో పొట్టు మినపప్పు నానబెట్టాం. పొట్టు ముప్పాతికి తీసాం, అంతా తీయలేదు, కొంచెం ఉంచాం. ఆరోగ్యం రమగారు, కొంచెం ఆరోగ్యం, రుచి ఆరోగ్యము కూడా. పూర్తిగా పొట్టు ఉంచుకుని చేసుకునే అవకాశం అలవాటు ఉంటే మీ ఇష్టం. మేమైతే చేయము. 50% కంటే ఎక్కువై తీసేయాలి, లేకపోతే చెముడు వస్తుంది అంటారు పల్లెటూళ్ళల్లో. పొట్టు తీయాలి. పొట్టు తీసి శుభ్రంగా చక్కగా గారెల పిండి రుబ్బుకున్నాం. గారెల పిండి పాళంగా రుబ్బడం, మిక్సీలో వేసినా కూడా వస్తుందండి. కరెక్ట్గా మనకు కావాల్సిన పాళంలో నూనెలో వేస్తే అంటే లూజ్గా చేయకూడదు, గట్టిగా ఉండకూడదు, బరగ్గా ఉండకూడదు, మధ్య మార్గంగా. గ్రైండర్లో వేసినంత స్మూత్గా మిక్సీలో అనిపించదు రమగారు నాకు. మీరేమంటారు? అంటే ఒక పాయింట్ ఉంది. మనం కనుక పిండి రుబ్బేటప్పుడు ఒక ఐస్ క్యూబ్ వేసి కనుక రుబ్బితే, గ్రైండ్ చేస్తే మిక్సీలో స్మూత్గా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఓ మంచి టిప్పు రమగారు. పచ్చిమిరపకాయలు, అల్లము, పచ్చిమిర్చి గ్రైండ్ చేసాము, లేదా రోలు ఉంటే చక్కగా కచ్చా పచ్చాగా దంచండి. ఓకే, బాగుంటుంది. ఇదిగో అంటే పండగ రోజుల్లో మేము ఉల్లిపాయలు వాడతాం, మాకు అభ్యంతరం లేదంటే ధారాళంగా ఉల్లిపాయ వేసుకోండి. దేవుడి దగ్గర పెట్టాలనుకుంటే మాత్రం ఉల్లిపాయలు వేయకపోవటమే మంచిది. దేవుడికి ఎందుకు ఉల్లిపాయ పెట్టకూడదు? ఉల్లిపాయ కూడా దేవుడే సృష్టించాడు కదా. ఇలాంటి మంచి భావాలు ఉంటే, ప్రగాఢమైన భావాలు ఉంటే ఉల్లిపాయ కూడా వేసుకుని చూపించుకోండి. అది మీ ఇష్టం, మీ ఇంట్లో అలవాటుని బట్టి. జనరల్గా చెయ్యము. జీలకర్ర వేస్తాను, వేయాలి. ఇంకా 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 చాలు. ఓకే, జీలకర్ర. తర్వాత కొంచెం ఉప్పు ఆల్రెడీ పిండిలో వేసి రుబ్బేశాను. ఇంకేం కావాలి? ఈ మాత్రం. ఇగో కొత్తిమీర వేద్దాం. ఓకే, మరి కాస్త కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ ఉంటే కనుక. అవునవును. ఒక్కసారి తడి చేసుకుని దీని పైకి కిందకి కలిపేద్దాం. మీరు వేస్తారా రమ్మగారు పండగప్పుడు? వేస్తాను జయ. ఎక్కువగా నైవేద్యంగా పెడతాం. కనుమ నాడు వండుతాం జనరల్గా. ఒకవేళ పిల్లలందరూ వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి, కనుమ నాటికి ఎవరు ఉండరు అలా అనిపిస్తే పండగ రోజు కూడా గారెలు వేసేస్తాం. మీ చిన్నప్పుడు విషయాలు చెప్పండి రమ్మగారు. చిన్నప్పుడు ఎట్లా చేసేవాళ్ళు? ఇంట్లో అమ్మవాళ్ళు చేసేవాళ్ళు? చిన్నప్పుడు మాకు హడావుడి ఉండేది, బోల్డ్ అంత హడావుడి చేయ. మాకు మేము గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళము బాగా రెగ్యులర్గా. మొత్తం నెల రోజులు గొబ్బిళ్ళు పెట్టుకోవటము. తర్వాత మా ఇంట్లో బొమ్మలు పెట్టుకునే ఆచారం ఉంది. బొమ్మల కొలువు పెట్టేవాళ్ళం. ఇప్పటికీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు పెడతారు. మా ఇంట్లో అమ్మాయిలు లేరు కాబట్టి పెట్టలేదు, కానీ నాకు ఆడపిల్లలు పుట్టుంటే నేను కూడా మా అత్తవారి ఇంట్లో ఉన్నా లేకపోయినా నాకు ఇష్టం. బొమ్మల కొలువు ఇష్టం అండి. బొమ్మల కొలువు ఇష్టం. బొమ్మల కొలువు, బొమ్మల పేరెంటాలు. తర్వాత ఈ గొబ్బిళ్ళు పెట్టాక మనం ఈ మధ్యలో సందె గొబ్బిళ్ళు అని ఒక పేరెంటం చేసేవాళ్ళం. సందె గొబ్బిళ్ళు అంటే సాయంకాలం గొబ్బిళ్ళు పెట్టి సాయంత్రం ఒక పీటేసి ఎత్తుగా గొబ్బిళ్ళు పెట్టి గొబ్బిళ్ళు చుట్టూ గొబ్బి తట్టడం అంటారు, అదొక ఆట. ఈ మన బతుకమ్మ ఆటలు ఇవన్నీ ఉన్నాయి కదా, మన పాటలు లాంటివి గొబ్బి పాటలు కూడా ఉన్నాయి. ఓకే, నూనె కాగిందేమో చూద్దాము. కొంచెం వేసి చూడండి. పాటలు బాగుంటాయి. సుబ్బి గొబ్బెమ్మ సుబ్బనివ్వవే అని ఒక పాట ఉంది, భలే బాగుంటుంది. మంచి మంచి పాటలు కూడా పాడతారు. రకరకాల పాటలు ఇవ్వడం. పాటలన్నీ గుర్తు రావట్లేదు, మానేసే చాలా ఏళ్ళు అయింది కదా, 30 ఏళ్ళు దాటిపోయింది. మనకి ఇప్పుడు ఇక్కడ బతుకమ్మ పాటలు ఎలాగో అట్లా గొబ్బి పాటలు ఉంటాయి. గొబ్బి పాటలు, గొబ్బి తట్టడం అనేది ఒకటి ప్రత్యేకమైన విధానం ఉంటుంది. చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ వాడతారు. ఒక అన్నమాచార్య కీర్తి ఉంది, కొలని దోపరికి గొబ్బిళ్ళు అని. అక్కడ కూడా ఉందన్నమాట, ఆ ప్రాంతంలో కూడా ఉంది కదా. మంచి చాలా సూపర్ హిట్ సాంగ్. పండగ రోజున ఏం హడావిడి కాదు. గొబ్బి తట్టటాలు, సంద గొబ్బిళ్ళు పెట్టడము. దాని ముందు భోగి పండగకి ఒక రోజు ముందు కానీ భోగి రోజు పొద్దున కానీ బొమ్మలు పెట్టుకునే వాళ్ళం. కొలువు పైనుంచి పెట్టాం. మా దగ్గర ఇంత పెద్ద కృష్ణుడు ఉన్నాడు అనమాట. పక్కకు చూసే కృష్ణుడు ఒకడు, ఇంత పెద్ద కృష్ణుడు, పైన కృష్ణుడు, రెండో రోలో దేవతా ప్రతిమలు, లక్ష్మీదేవి అవి పెట్టడము, 2 ఏనుగులు పెట్టడము, బాగా అలంకారం చేయటం. మా నాన్నగారు ఉండగా చాందినీళ్ళు అవి కట్టేవాళ్ళు. మా నాన్నకి చాలా సరదా, ఆయనకి చాలా ఇష్టం. బాగా మంచి పేరెంటాలకి వాటికి మేము ఉత్సాహంగా ఉండేవాళ్ళు. ఆయనకి బొమ్మలు పెట్టే ఉత్సాహం. పెద్ద పెద్ద పెట్టెలతోటే ఉండేవి బీరువా నిండా బొమ్మలు. భోగిపళ్ళు కూడా నాకు 10 ఏళ్ళు వచ్చేదాకా నా నెత్తి మీద భోగిపళ్ళు పోసారు. నాకు వేసేస్తున్నా.
నేను చేత్తో వేస్తాను జయ. అదే చూస్తా ఉన్నా నేను. అంటే చిన్న చిన్న వేయటము, చేత్తో వేయటము ఒక అలవాటు. కొంచెం తడిచేయి చేసుకోవటము, కొంచెం వేసేయటమే. చిట్టి గారెలండి, సైజు చిన్నది అంతే. అదే అదే అద్ది పెద్దదిగా గారెలు వేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది అలవాటు. అవునవును. చేత్తోటి కూడా పెద్ద పెద్ద వేయచ్చు. నేనేమిటో అట్లా అలవాటు చేసుకున్నా. ఇది మనకి అమీర్పేటలో దుర్గ గుడి ఉంది కదా, జయదుర్గాదేవి, అక్కడికి రాహుకాల పూజకి వెళ్ళేదాన్ని నేను. అక్కడ నైవేద్యానికి తీసుకెళ్ళటం కోసం చేసుకెళ్ళేవారా చిన్న చిన్న గారెలు అందరికీ పంచడానికి వీలుగా. అట్లా అలవాటు అయిపోయింది అనమాట, చిన్న సైజు. పొట్టు తీయిపోవటంతో కొంచెం కలరు తేడా అనిపిస్తుంది. అవును, మేము కూడా ఇంతే రమ్మగారు, 70% పొట్టు తీసేస్తాం. ఒక్కసారి తిరిగేస్తే ఒకళ్ళు వేసి ఒకళ్ళు తీసేటప్పుడు ఏమవుతుందంటే తెలీదు, నూనె మీదే దృష్టి పెట్టుకుని ఉండాలి. మనం అటు ఇటు చూస్తే ఏది ముందేసాం ఏది వెనకేసామో తెలియదు. మనం పెద్ద పెద్ద గారెలు ఇంత వేసామనుకో, ఈ చిల్లులోకి కరెక్ట్గా ఇలా మనం అట్లకాడ దూర్చి తీసుకోవచ్చు. కడ్డీలు కూడా దొరుకుతాయి కదా. ఈ చిన్న వేస్తే మనం ఏంటంటే ఇంకా కడ్డీలు వ్యవహారం లేదు, మనం ఇట్లా బుట్టతోటి తీసుకోవటమే, జాలీతోటి. మా ఇంట్లో కడ్డీ ఉంటుంది, అమ్మ వేస్తా ఉంటే నేను ఒకళ్ళు తీస్తారు. మా కడ్డీ గుచ్చి కాస్త నూనె వాడ్చడానికి పెద్ద పెద్ద కూడా ఉంది అని చెప్పడం కోసం ఆ పని చేస్తారు. పెద్ద పెద్ద వేసుకుంటే మనకి బాగా వీలుగా ఉంటుంది. పడింది ఎవరికైనా పంచడానికి కూడా ఎంత వీలుగా ఉంటాయి జయ. ఏవో కొన్ని పనులు అట్లా అలవాటు. అవునవును. ఎవరైనా అందించే వాళ్ళు ఉంటే కూర్చుని వంట చేయటం అంత సుఖం ఇంకోటి లేదు. అవును, ఇది వరకు కట్టెల పొయ్యిలు పుల్లల పొయ్యి అవే కదా రమ్మగారు, కూర్చునే కదా చేసేది. మేము మొన్నటి దాకా అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి వంటలు మేము పొయ్యి పెట్టుకునేవాళ్ళం. మనం లాస్ట్ ఇయర్ సత్యవాణమ్మ గారి దేవాలయంలో కూడా పొయ్యి మీదే కదా చేసాం కదా. మనం ఇక్కడ స్టూడియోలో చేయలేం కాబట్టి. అవునవును, సంక్రాంతికి రమ్మగారు చక్కగా ఇటుకలతో పొయ్యి పెట్టి పిండి వంటలు చేస్తాము. ఇటుకల పొయ్యి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అదే చేసేవాళ్ళం. ఇప్పుడు మానేసాం, అక్కడ కూడా పెద్ద పెద్ద స్టవ్లు దొరికేస్తున్నాయి జయ మనకి. పల్లెటూరులో కూడా చేయట్లేదండి రేపు కుదరక. పైగా దీపం పథకాలు వాటితోటి అందరికీ స్టవ్లు వచ్చేసినాయి. ఈ బాధలు పడ్డం ఎందుకని. ఆ పొగ ముందు సరైన ప్లేస్ ఉండాలి కదా. అవును, రమ్మగారు తీసేనా? తీసే అయిపోయినాయి. గారెల కాంబినేషన్ ఏం చేస్తారు జయ? అలా టమాటా పచ్చడి రమ్మగారు. ఓకే, మేము అల్ల పచ్చడి చేసుకుంటాం. అవునా, మనం యాక్చువల్గా కనుమ రోజు చేసుకుంటాం కదా, ఆ రోజు నాన్ వెజ్ చేస్తాము. ఇంకా తినము శనివారాలు ఇట్లా గురువారాలు ఇలా ఉన్నాయి అనుకోండి, టమాటా పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ. మేము ఎక్కువ అల్ల పచ్చడి, గారెలు అల్ల పచ్చడి. అవునా, కొబ్బరి పచ్చడి కూడా చేస్తారు. కొంచెం కూర పచ్చళ్ళు తక్కువే గారెలతోటి, మేము ట్రెడిషనల్ పచ్చళ్ళే వేసుకుంటాము. ఓకే, అయిపోయినాయి. రమ్మగారు సంక్రాంతి స్పెషల్ గారెలు రెడీ అయిపోయినాయి. దీంట్లోకి చట్నీ ఏదైనా కాంబినేషన్ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కనుమ నాడు తప్పకుండా మినుము తినాలని చెప్తారు. కనుమ నాడే చేసుకోండి, ఆ రోజున తింటే మంచిదట. అంటే బహుశా ఒక ఆరోగ్య రహస్యం ఉండుండొచ్చు. ఏంటండి? సంక్రమణం మరుసటి రోజు కనుమ. అవును, ఆ టైంకి ఖగోళంలో వచ్చే రకరకాల మార్పులకి బలవర్ధకమైన ఆహారం తినడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం అయి ఉంటుంది. అందుకే ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి మినపప్పుతో గారెలు వండుకోండి, మసాలా గారెలు అవి కాకుండా మినపగారెలే వండుకొని తినటము, పంచి పెట్టడము చేయండి. మరొక్కసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.